Praise the Lord everyone. Good morning. I greet you all in Jesus Christ precious name. యేసుక్రీస్తు నామంలో మన రక్షకుడు, మన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మళ్ళొక ఉదయకాలము కలుసుకోవడంలో చాలా ఆనందం. ప్రారంభించుకుందాం. లెట్ us start with the word of prayer. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ యేసయ్య నీకు స్తోత్రం. ప్రభువా, రాజుల రాజా, ప్రభుల ప్రభువా, అతి త్వరగా రానై ఉన్న దేవా తండ్రి నీకే స్తోత్రం ప్రభా. అవును ప్రభా, మా అందరినీ ప్రభా మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి ప్రభా మా అందరికీ ఒక నూతన జన్మనిచ్చినందుకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మరి ఆ నూతన జన్మనిచ్చినందుకు ఆ ప్రభువుకి ప్రభా మేము ఏదన్నా ఒక పెద్ద కార్యం చేయాలా అన్న దాహము, ఆకలి మా జీవితంలో మాకు పెట్టినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మా శరీరానికి బలము, ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ రోజు నుంచి మరి అనేక గొప్ప కార్యాలు ప్రభా మేము చూడబోతున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మా అందరినీ ప్రభా మీ రక్తముతో శుద్ధీకరించి ప్రభా పాపం నుండి బయటికి వచ్చి ప్రభా ఆ మోక్ష ఆనందంలో ప్రభా మేమందరం ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. లార్డ్, యు బ్రింగ్ us all out of every sin and guilt of sin that we do, my Father, Lord Jesus. Wash us, Lord, and cleanse us. Only God's presence, Lord, can give us peace and joy, my Father, Lord, which we are waiting for, my Father, Lord. You do mighty miracles, signs and wonders, my Father, Lord Jesus Christ. Oh, Rikala Rabba Shandala Krabo Siantala Rabba. Yes, Lord, you are a great God. You are a miraculous God, Lord. Even today you can do a big thing in our life, my Father, Lord. ఈ రోజుకి ఒక గొప్ప కార్యం, ఒక పెద్ద కార్యము మీరు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. మాలో ఉన్న సమాధానకర్త మమ్మల్ని సమాధానపరచండి తండ్రి. మా అందరినీ బలపరచండి, దీవించండి తండ్రి. ఆశ్చర్యకార్యం మా జీవితంలో జరిగించండి తండ్రి. ప్రభా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా రాజా నీకే స్తోత్రం ప్రభా. మా అందరినీ కడగండి తండ్రి. ఎస్ లార్డ్, వాష్ us with your blood, my Father, Lord. You do miracles for us, Lord Jesus Christ. అవును ప్రభా, మా కొరకు అద్భుతాలు చేయండి. అబ్బా తండ్రి అని పిలిచే ఆ భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఆ కార్యము మా జీవితంలో జరిగించండి తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం ప్రభా. మమ్మల్ని నడిపించి ఆశ్చర్యకార్యం మా జీవితంలో చేసే దేవానికి స్తోత్రం. యేసు నామంలో ప్రార్థించి ప్రవచిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ I greet you all in Jesus Christ's name. A very good morning to everybody. Today January 7th, Thursday 2021. మరి జనవరి 7వ తేదీ. మరి దేవుడు ఏం మాట్లాడబోతున్నారో చూద్దాం. ద కవెనెంట్ ఆఫ్ పీస్. ద కవెనెంట్ ఆఫ్ పీస్, సమాధానము యొక్క నిబంధన. దేవుడు అనేక నిబంధనలు మన జీవితంలో మనతో పాటు చేస్తారు. అందులో ముఖ్యమైన నిబంధన ఏంటంటే సమాధానము అనే నిబంధన. ద కవెనెంట్ ఆఫ్ పీస్. టుడే మోస్ట్లీ వీఆర్ ల్యాకింగ్ ద పీస్. మనం సమాధానం అనేది కూడా మనము ఎదురు చూస్తూ ఉన్నాం. సమాధానంగా ఉంటే బాగుంటుంది, పీస్ ఆఫ్ మైండ్ కావాలంటారు చాలామంది. మెనీ ఆఫ్ ద పీపుల్ సే వీ నీడ్ పీస్ ఆఫ్ మైండ్ బ్రదర్, వీ నీడ్ పీస్ ఆఫ్ మైండ్. సమాధానంకి ఆల్రెడీ ఒక కవెనెంట్ ఉందట. చూద్దాం ఆ కవెనెంట్ ఎక్కడ ఉందండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. The covenant of peace is written in Isaiah chapter 54 and verse 10. It says, "But my kindness shall not depart from you, nor shall my covenant of peace be removed, says the Lord, who has mercy on you." The covenant of peace will not be removed, and the kindness will not be removed. Wow. అందులో స్పష్టంగా ఏమని రాయబడి ఉంటుందంటే, మీరు మొత్తం చదివితే ఆ వచనం అంతా, "The mountains shall depart and the hills get uprooted." పర్వతాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయంట, కొండలు కూడా వేరుతో సహా బయటికి వెళ్ళిపోతాయంట. కొంతమంది మనుషులని మనం పర్వతాల్లాగా నమ్ముతూ ఉంటాం. వీళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు మనతో పాటు ఉంటారు, వీళ్ళు మనకు తోడుగా ఉంటారు. అవునా, ఈ సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు ఈ పలాని వ్యక్తిని నేను నమ్ముకోవచ్చు అని మనం అనుకుంటాం. అలాంటి పర్వతాలు, నీ తల్లి ఉండొచ్చు, నీ తండ్రి ఉండొచ్చు, నీ కుటుంబ సభ్యులు ఉండొచ్చు. ఇలాంటి పర్వతాలు కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది కొండగా నమ్ముతూ ఉంటారు. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం, అరే నేను నిన్నే నమ్ముకుంటున్నా, వాళ్ళు హ్యాండ్ ఇచ్చేస్తారు. We believe on human beings. At the last moment they give hand. వాళ్ళ హ్యాండ్ ఇచ్చేస్తారు లాస్ట్ మూమెంట్కి. మనుషులను మనం నమ్ముతూ ఉంటాం. We try to believe on human beings. They leave us.
ఐఎమ్ టెల్లింగ్ యూ, మార్క్ మై వర్డ్స్, హ్యూమన్ బీయింగ్స్ విల్ లీవ్ అస్. మనుషులు అవునా ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెడతారు. నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు నీతో ఉంటారు, ఆస్తి ఉన్నంత వరకు నీతో ఉంటారు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని ప్రేమ, దేవుని సమాధానం అనేది, దేవుని కనికరం అనేది ఎన్నడూ నిన్ను విడిచిపెట్టదు అని ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. నెవర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ nor the peace of God nor the kindness of God will leave you and go. So it is God who lives with you is permanent. It is important and it is mandatory for you to do God's will than to do your will. నీ చిత్తాన్ని నెరవేర్చడం కంటే దేవుని చిత్తం నెరవేర్చడము ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నిన్ను విడిచిపెట్టనేది, నువ్వే విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టి పోడంట. సమ్టైమ్స్ వీ అవర్ సెల్ఫ్ వాంట్ టు కమిట్ సూసైడ్. అవునా, మనమే ఇంకా నా లైఫ్ వ్యర్థము, ఇంకా నేను ఈ ప్రెషర్ తీసుకోలేను, నేను ఇది తీసుకోలేను అని సూసైడ్ చేసుకుంటాం. చాలామంది ఇలా మర్డర్లు చేస్తారు, సూసైడ్లు చేస్తారు. యూనో, ఆల్ దీస్ థింగ్స్ విల్ లీడ్ యూ ఇన్ ద పాత్ ఆఫ్ డార్క్నెస్. The thought of suicide will lead you in the path of darkness. All your thoughts, all your words you speak, it will lead you towards darkness. That is why it is more important that your body and your tongue will speak the word of the living God. సమాధానకర్త అయిన దేవుని యొక్క మాటలు మాట్లాడడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే we might be led towards the path of darkness. ఈ చీకటి మార్గంలో మనం వెళ్ళిపోయే ఛాన్సెస్ అధికముగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి దేవుని స్నేహితులారా. These are the last days. In these last days, God is giving us the commitment which the world is seeking for. చూడండి, ఇక్కడ దేవుడు మీ జీవితాల్లో సమాధానం నింపాలని కోరుకుంటున్నాడు. ఎటువంటి సమాధానం అంటే, ఆ సమాధానం మార్పు లేని సమాధానం అంట. ద అన్చేంజింగ్ పీస్ God wants to give you. First thing, what is that? It is the unchanging peace that God wants to give you. So it is important for you that you will make commitment with a covenant of peace with God. సమాధానము, దేవునితో సమాధాన పరచుకోవడము చాలా ముఖ్యము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఏమని అంటాడంటే, దేవుడు పీస్ ఐ గివ్ టు యూ, మై పీస్ ఐ గివ్ అన్ టు యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివత్. లోకమిచ్చు సమాధానం కాదండి, నేను నీకు నా సమాధానం ఇస్తాను. సో గాడ్ ఇస్ టాకింగ్ అబౌట్ ద కవెనెంట్ ఆఫ్ పీస్. హీ ఈస్ రెడీ టు గివ్ యూ దట్ పీస్ విచ్ ద వరల్డ్ కెన్ నాట్ గివ్ యూ. బ్రదర్, ఎలా మేము ఈ సమాధానం పొందుకోవాలా? దేవుని చిత్తం చేయడం తెలుసుకోవాలి. బ్రదర్, ఎలా మేము ఈ సమాధానం పొందుకోవాలా? ముందుగా నీ పాప జీవితము, నీవు నీలా జీవిస్తున్నావు చూడు. ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ అంటారు చాలామంది. దట్ యువర్ సెల్ఫ్ షుడ్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ యూ అండ్ యూ షుడ్ లివ్ యాజ్ గాడ్ వాంట్స్ యూ టు లివ్. దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ పీస్. ఇఫ్ యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో యూ విల్ నాట్ రిసీవ్ పీస్. సమాధానం, సంతోషం నీ జీవితంలో నీవు నీ వల్లే జీవించాలనాలనుకున్నా నీవు జీవించలేవు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవము. ఆ మార్గమును వెంబడిస్తేనే నీలో సమాధానం ఉంటుంది. యేసుక్రీస్తులో సమాధానం ఉండే, అదే సమాధానం నీలో ఉండాలంటే యేసుక్రీస్తు యాటిట్యూడ్ నీలో ఉండాలా, యేసుక్రీస్తు గుణాలు నీలో ఉండాలా, యేసుక్రీస్తు యొక్క సమాధానం నీలో ఉండాలి. ఇవంతా చేయకుండా నాకు యేసుక్రీస్తు ఇది చేయాలి అది చేయాలంటే కాదు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ unless and until you adopt his character today in this last days. చూడండి, అందుకనే యేసుక్రీస్తు మొదటి రాకడకు ఒక వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాను అనే వ్యక్తి ఉండే. ఆయన ఏమన్నాడు? హోల్డ్ ఆన్, బీ ప్రిపేర్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యాజ్ అట్ యువర్ హ్యాండ్. దేవుని రాజ్యము నీ చేతిలో ఉంది, సిద్ధపడు అని ఆయన చెప్తుండే. ఒక హెచ్చరిక. రెండవ రాకడకి కూడా, అంటే ఆయన ఒక మంచి దేవుడుగా, ఒక గొర్రెగా వస్తున్నప్పుడే ఒక హెచ్చరిక ఉన్నప్పుడు, ఆయన ఇప్పుడు గొర్రెగా రాబోట్లే, హెల్ప్లెస్ చైల్డ్గా రాబోట్లే, ఆయన సింహము వలె వస్తున్నాడు, యూదా గోత్రపు సింహం. ఆయన రథము, ఆయన థ్రోన్, ఆయన సింహాసనం, ఆయన నడుము అన్నీ కూడా మరి అక్కినితో ఉంటుందంట. ఆ అక్కిని గల దేవుడు మరి రాబోతున్నాడు.
రెండవసారి, మొదటిసారి సహాయం లేకుండా వచ్చిండేమో, పశువుల పాతలో వచ్చిండేమో దేవుడు. రెండవసారి అలా రాబోట్లే, రెండవసారి అగ్నితో రాబోతున్నాడు దేవుడు. అగ్ని రథము దిగబోతుంది కిందికి. ఆ అగ్ని రథాన్ని కలవనికి నీవు కూడా అగ్నితో ఉండాలి. యూ షుడ్ ఆల్సో హ్యావ్ ఫైర్ ఇన్ యూ సో దట్ యూ విల్ గెట్ కనెక్టెడ్ టు దట్ ఫైర్. If you don't have fire in you, you don't have the characteristics of Jesus Christ in you, you cannot reach the kingdom of God. Again, I'm telling you, we are in the last days. In these last days, God is giving you a covenant of peace. లోకమిచ్చు సమాధానం కాదండి, సమాధానం నీకు దేవుడు ఇస్తున్నాడు. యు నో దట్ కవనెంట్ నీలో అక్కిని పుట్టిస్తుంది. కాబట్టి నీవు ముందు దేవునితో సమాధాన పరచుకోవాలి. ఎలా సమాధాన పరచుకుంటావు దేవుడితోటి? హౌ విల్ యూ హ్యావ్ కమిట్మెంట్ అండ్ కవనెంట్ ఆఫ్ పీస్ విత్ గాడ్? ఫస్ట్ యూ నీడ్ టు, నీ గుణాలన్నీ మారాలా, నీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చేంజ్ అవ్వాలా, నీ క్యారెక్టరైజేషన్స్ అన్నీ చేంజ్ అవ్వాలా. అవునా? యూ నీడ్ టు చేంజ్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు గాడ్. యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అకార్డింగ్ టు గాడ్. యూనో, నీవు దేవునిలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలా మీరు. యూ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ లైక్ జీసస్ క్రైస్ట్. పాపంలో పడ్డారా? పాపంలో పడకుండా నిన్ను నువ్వు రక్షించుకోవాలా. పాపంలో పడ్డావా? పాప తలంపు వచ్చిందా? దేవుని ప్రసన్నతలో వెళ్ళిపోయి ప్రార్థించి రక్తముతో కడుగయ్యా అని పట్టుకోవాలా. నేను దావీదు పట్టుకున్నట్టు ఆ స్థిరమైన ఆత్మను నాకు ఇవ్వు అని మనం అడగాల. స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ యూ నీడ్ టు ప్రే ఫర్ ద స్టెడ్ఫాస్ట్ స్పిరిట్. ఆ స్థిరమైన ఆత్మను నువ్వు అడగాలి. ఎందుకంటే వేవర్ అయిపోతూ ఉంటారు. వేవర్ అయిపోతే ఏమైపోతుంది? You will be dissolved and you will be disappear and you will be nowhere. So get ready, church. Your God is going to meet very soon. To meet him, you cannot be cold as ice. ఈరోజు క్లైమేట్ ఎలా ఉందో అలానే మనం కూడా ఉన్నామండి. We are very cold today. And this cold cannot match that fire, that heat of heaven. So when that heat of heaven is coming, this cold will disappear. ఒకటి వేడి అని ఉంటుంది, ఇంకొకటి చల్లని ఉంటుంది. రెండు ఒకేసారి ఉంటుందా? ఉండదు. ఫైర్ దగ్గర కూర్చుంటే చల్లగా ఉంటుందా, వేడిగా ఉంటుందా? ఆ ఫైర్ వచ్చినప్పుడు ఆ చలి అనేది పోతుందా, పోదా? ఈరోజు నువ్వు భూమి మీద చల్లగా ఉన్నావేమో, ఆ ఫైర్ అనేది కిందికి వచ్చిందనుకో, నువ్వు చల్లగా ఉంటే నీవు పరలోక రాజ్యం చేరుకోగలవా, చేరుకోలేవా? చేరుకోలేవు. నీవు పరలోక రాజ్యం చేరుకోవాలంటే ఏం చేయాలా? How many are understanding? You need to be that fire. నీవు ఆ అగ్ని వలె ఉండాలి. ప్రార్థనతో అన్య భాషలు ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? పోయిన సండే నేను ఎంత సీరియస్గా చెప్పిన. యూనో, I have told you the roots of the tongue, where the roots started. It is the God's own language. ఆ దేవుని యొక్క భాషల్లో ఎంతమంది మాట్లాడుతున్నారు? లేదా వరం ప్రార్థన చేయాలి దాని గురించి. అగ్నితో నింపబడి ఉండడం ముందు నేర్చుకోండి. యూనో, బియాండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్. ఫస్ట్ యూ సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క రాజ్యం మీ జీవితంలో వచ్చేస్తుంది, డౌట్ లేదు. ఫస్ట్ ఆయన కావాల్సినది మీరు చేయాలి. That holiness, that commitment, that connection, first create the connection between you and God. దేవునికి నీకు మధ్యలో సంబంధం క్రియేట్ చేసుకో. ఎలా సంబంధం క్రియేట్ చేస్తారు? పాపం అనేది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 మీరు ధ్యానిస్తే, ఎఫిషియన్స్ 2:14-16 ఇఫ్ యూ మెడిటేట్ దిస్, అందులో ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు కిందికి వచ్చి మన మధ్య, మనకు దేవుడికి మధ్యలో ఉన్న ఆ అడ్డు గోడను దేవుడు విరగొట్టేసిండంట. He has broke the wall between you and between God. సో ఆ గోడ అనేది ఇరిగిపోయింది. ఇప్పుడు మీరు ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఒకటేందంటే మీరు పరిశుద్ధంగా ఉంచుకోవాలా, దేవుని యొక్క చిత్తం చేయాలా. నీ ఎంజాయ్మెంట్, నీ మైండ్ సెట్, నీ హ్యాపీనెస్ గురించి చేయక. యూనో, దెర్ వాజ్ అ డే వేర్ ఐ క్రైడ్, లార్డ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎంజాయ్మెంట్. నేను ప్రేయర్కి పోతున్నా, ఇంటికి వస్తున్నా, టైర్డ్ అయిపోతున్నా, నాకు అసలు ఎంజాయ్మెంటే లేదని 2 సంవత్సరాల కింద ఇది. దేవా, నాకు ఒక్క సంతోషం కూడా లేదు, ఎక్కడ పోయేది లేదు, నాకు కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, నాకు ఇది చేస్తుంది. దేవుడు అన్నాడు, నిన్ను ఎంజాయ్ చేయడానికి నేను ఎన్నుకోలే,
నువ్వు పోయి సంతోషంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు అని ఎన్నుకోలే. ఈ శరీరము నా ఆలయము, నేను ఏం కోరుకుంటున్నానో అదే నువ్వు చేయాలా అని దేవుడు చెప్పు. So people have vain imaginations thinking that, ministry is very simple. So we should just read Bible and we should just preach on Sundays, take offering, put it in the pocket and go. No. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఆఫరింగ్ ఎంతైతే వస్తుందో దానికన్నా 10 రెట్లు ఎక్కువనే ఖర్చులు ఉంటాయి ఏ దైవ సేవకుడు కన్నా. So whatever the offering you give, you are giving your 10% of your salary to Jesus Christ, and all these 10% are going into the ministry, which is not even sufficient for the ministry. మీరు ఎంత ఎక్కువ ఇవ్వండి, ఎక్స్పెన్సెస్ అంత ఎక్కువ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సేవకుని యొక్క జీవితం కూడా పోరాటం. హీ కెనాట్ సిట్ అట్ వన్ ప్లేస్. ఈ లాక్డౌన్ తప్ప దైవ సేవకుడు ఏ రోజు కూడా కూర్చోడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మనుష్య కుమారుడికి బర్డ్స్ హ్యావ్ నెస్ట్, పక్షులకి నెస్ట్ ఉందంట, కానీ మనుష్య కుమారుడికి తల పెట్టుకొని పడుకోనికి కూడా స్థలం లేదు, సమయం లేదంటాడు దేవుడు. This is the ministry. So when you come to God, don't expect that enjoyment, that happiness, that jolly pub. No. We are not entering into the pub church. But yes, you will enjoy his presence of God like anything. నేను చెప్తున్నా కదా, నిజమైన క్రైస్తవుడికి ఎంజాయ్మెంట్ ఏది ఉండాలని తెలుసా? వాట్ షుడ్ బి యువర్ హ్యాపీనెస్, వాట్ షుడ్ బి యువర్ ఎంజాయ్మెంట్? రీడింగ్ బైబుల్, ప్రేయర్. బికాస్ వరల్డ్లీ ఎంజాయ్మెంట్ కెనాట్ గివ్ యూ హ్యాపీనెస్. ఎందుకంటే నేను ఒకసారి ఒక సండే బోధించిన, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ రిసార్ట్. నేను కూడా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి రిసార్ట్కి పోయినా, ఇట్ డెంట్ గివ్ మీ పీస్. బోటింగ్కి పోయినా, ఇట్ డెంట్ గివ్ మీ పీస్. నీళ్ళలో పోయి దుంకినా, ఇట్ డెంట్ గివ్ మీ పీస్. బైబిల్ చదివినా చూడండి, గొప్ప సమాధానం వచ్చింది. ఐ ట్రైడ్ ఆల్ దీస్ థింగ్స్. I tried going to amusement park. I tried going with my friends. I tried to make chill with someone. I tried going to a hotel, eat good food. I tried everything. Nothing gave me refreshment. Nothing gave me happiness. పైసలు బొక్క అంతే. ఏది కూడా నాకు సమాధానం ఇవ్వలే. ఏది ఇచ్చిందో తెలుసా? వాక్యం ధ్యానించినా చూడండి, అది ఇచ్చింది నాకు సమాధానం. యు ట్రై, యు గో టు అమ్యూజ్మెంట్ పార్క్. మీరు వెళ్తారు, ఆ మూమెంట్ బాగుంటుంది. రిసార్ట్కి వెళ్తారు, బాగుంటుంది. వచ్చిన తర్వాత ఖర్చులే ఉండదా మైండ్లో? అది సమాధానం ఎక్కడైందండి? కానీ వాక్యం ధ్యానించండి, ప్రతిరోజు సమాధానం. అందుకని నేను రిసార్ట్కి పోతే ఎంజాయ్ చేయొద్దు, మీరు హోటల్కి పోవద్దు అనట్లే. డోంట్ టేక్ మై వర్డ్స్ ఇన్ రాంగ్ వే, ఓకే? బట్ ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూ పీస్ కమ్స్ ఫ్రమ్ బైబుల్. ఓకే, ఎంజాయ్ చేయండి, మీరు పోండి, బీ హ్యాపీ. బట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, Bible is a true happiness. Bible is a true joy and peace. That is the commitment. దేవుని ప్రసన్నతలో వెళ్ళడం నేర్చుకోండి. ఈరోజు మీరు దేవుని ప్రసన్నతలో వెళ్ళి అన్య భాషల్లో మాట్లాడి మిమ్మల్ని మీరు ఒక అగ్ని గుండంలా సృష్టించుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? ఇట్ విల్ బి వెరీ హ్యాపీ. కాబట్టి you need to be ready with everything, my dear brothers and sisters. ఎంతమంది ఈ రోజు నుంచి దేవునికి ప్రాధాన్యత ఇస్తారు? పొద్దున్న లేవగానే ఎంతమంది దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారు? ఎంతమంది దేవుణ్ణి ముందుగా వెతుకుతారు? నేను ఎగతాళి చేసేవాళ్ళు చెయ్యని ప్రార్థన చేస్తున్నారు, మెంటలోళ్ళు అయిపోయారు, వీళ్ళు వాగుతున్నారు, వీళ్ళు సొల్లు ఎప్పుడు చూసినా లాస్ట్ డేస్ అంటున్నారు. ఏడైంది లాస్ట్ డేస్, మనం ఎంజాయ్ చేయాలా, మనం తాగాల, తిరగాల అనేవాడు అన్నని. నో అని కూడా ఇలానే అన్నారు. ఓడగడుతున్నప్పుడు పిచ్చోడు, మెంటలోడు, వాడు ఇల్లు కట్టుకున్నా బాగుంటాడు, ప్రాపర్టీలన్నీ వేస్ట్ చేస్తున్నాడు, బర్బాద్ చేస్తున్నాడు, వాడు వన్న ఆస్తి అంతా కూడా దేవునికి అప్పగిస్తున్నాడు, ఓడగట్టనికి అప్పగిస్తున్నాడు. కానీ ఏమైంది? వచ్చింది ఒకరోజు వర్షము. నేను చెప్తున్నా కదా, ఒకరోజు, ఆ రోజు వర్షము నీళ్ళు వచ్చింది, ఇప్పుడు అగ్ని రాబోతుంది. That fire is going to come today. Are you ready to meet your Lord, your God? Are you ready to meet your Lord, your God? ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టెల్ యూ, ఇది జరగదు, ఖచ్చితంగా జరగదు, ఎందుకంటే దేవుడికి ఒక ప్లానింగ్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది. బట్ ఇఫ్ ఎట్ ఆల్ దిస్ మూమెంట్ జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ అండ్ టేకింగ్ యూ, he is telling this moment, you have lot of plans for today, lot of schedule is prepared for today, okay,
నేను ఇక్కడ పోవాలా, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఆఫీస్ పోవాలి, ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, ఇది యూ హ్యావ్ లాట్ ఆఫ్ షెడ్యూల్ టుడే. జీసస్ క్రైస్ట్ హెస్ కమ్ టుడే at 7:55 in the morning. Are you prepared? Do you think you can go to heaven? ఈ ఒక్క ప్రశ్న మైండ్లో పెట్టుకొని బీ ప్రేయర్ కాన్షియస్. ఓకే, ప్రార్థన కాన్షియస్గా ఉండండి, దేవుని కాన్షియస్గా ఉండండి. దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు మీట్ యువర్ లార్డ్, యువర్ గాడ్. ఎనీ మూమెంట్ గాడ్ ఐఎమ్ రెడీ అని చెప్పేంతగా ఉన్నారా? ఉండాల. అలా మీరు మారాల. కాబట్టి మీ జీవితాల్లో ఉన్న ఆ విగ్రహాలు, ఆ ఆశలు, ఆనందాలు, ఈ ఇచ్చలు, అవునా, ఈ లోకానుసారమైన విషయాలన్నీ తీసవతల పడేసి అప్పుడు నీలో సమాధానం వస్తుంది. సమాధానం లేదా కోరుకుంటున్నావా? నేను చెప్తున్నా కదా, ఈరోజు నేను ఇస్తున్న వాక్యాధ్యాయాలు మాత్రం చెప్పు. ఈరోజు దాకా బైబిల్ రీడింగ్ చేయలేదా? కంప్లీట్ చేయి. మేక్ ఎ టాస్క్ టుడే. మీ పిల్లలు మరి పోర్షన్ కంప్లీట్ చేయకపోతే స్కూల్లో ప్రమోట్ అవుతారా? అవ్వరు. నువ్వు కూడా ఇది పోర్షన్ నీకు. You need to complete it. You need to complete it. So be ready, church. Be prepared. God wants to speak to you and God wants to bless you every day. Hallelujah. So ఈ రోజు వాగ్దానము కొలొస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఓకే, Colossians chapter 1 verse 20, it says, and having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself. By him I say, whether they be things in the earth or things in heaven. So reconcile the things of heaven and earth will be through Christ. నీకు పరలోకంలో ఏది కావాలన్నా, భూమి మీద ఏది కావాలన్నా నీకు దేవుడి నుంచే వస్తుంది. సో యేసుక్రీస్తుని లైట్ తీసుకోవద్దు. ఓకే, ఈరోజు వాగ్దానము, ఈరోజు వాక్యాధ్యాయాలు, టుడేస్ బైబిల్ రీడింగ్, మార్నింగ్ జెనసిస్ 18 and 19, ఆదికాండము 18, 19. ఎవ్వరు నేను బ్రదర్ నా జనవరి 1 నుంచి ఈరోజు దాకా నేను బైబిల్ ముట్టలేదు అంటున్నారా? ఈరోజు కూర్చొని నువ్వు ఆఫీస్ మానేసి కూర్చొని 19th చాప్టర్ జెనసిస్ దాకా చదివిన తర్వాత ఆఫీస్కి పో. పనులన్నీ ఇడిచిపెట్టు. ఈరోజు భర్తకు చెప్పు, నువ్వు బయట పోయి టిఫిన్ కొనుక్కో అని చెప్పు. పిల్లలకి బయట పోయి కొనుక్కోమని చెప్పు. యునో, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ టాబ్లెట్స్. ఎస్, ఇది నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్ల కంటే ముఖ్యం. ఇది నీకు ఆక్సిజన్ కంటే ముఖ్యం ఇది. కాబట్టి ముందు ఇది ఫినిష్ చేయండి. జెనసిస్ 19th చాప్టర్ దాకా ఫినిష్ చేయండి. దాని తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 18 వచనాలు మాత్రము ధ్యానించండి. 1 to 18 మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 18 వచనాల దాకా. ఇది మీ పోర్షన్. నేను మీకు టైప్ చేసి కూడా పంపిస్తూ ఉన్నా. Okay, so you meditate this, read this, and also read the word of God. This is more important. Okay, so finish this and God will bless you abundantly. Okay, God bless you all. Let us pray. ప్రార్థించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. Let us pray. మౌనతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకే స్తోత్రం ప్రభువా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, అతి త్వరగా మా జీవితాల్లో రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం. మేము అతి త్వరగా మిమ్మల్ని కలవడానికి మేము సిద్ధపడాలయ్యా. మేము అగ్నిగా ఉండాలయ్యా. అన్య భాషల్లో మాట్లాడాలయ్యా. 9 వారాలు మాలో విడిపించండి, విడుదల దయచేయండి తండ్రి. సమాధానం, సంతోషం మా జీవితంలో ఇవ్వండి తండ్రి. అనేకమైన సైతానుడి క్రియలు ప్రభా మా జీవితాల్లో పనిచేయచ్చు. వాటిని అగ్ని ద్వారా కాలుస్తున్నాను. ఇప్పుడు ప్రభా కుటుంబాల్లో ఉన్న దరిద్రాన్ని యేసునామంలో కాల్చివేస్తున్నాను తండ్రి. ఇప్పుడు ఆ దరిద్రం అనే దురాత్మ ప్రతి ఒక్క కుటుంబం నుంచి పారిపోనుగాక యేసు నామంలో. నిరుద్యోగం అనే దురాత్మ పారిపోవాలా తండ్రి. అయ్యా, వేశ్యతనం అనే దురాత్మ పారిపోవాలా తండ్రి. అయ్యా, ఇచ్చలు కూడిన ఆ దురాత్మ వాళ్ళని విడిచిపెట్టి పారిపోవాలా తండ్రి. అవును ప్రభా, బైబిల్ చదవకుండా ప్రేయర్ చేయకుండా ఆపుతున్న దురాత్మ వాళ్ళని విడిచిపెట్టి పారిపోవాలా. వాళ్ళ గర్భఫలాన్ని ఆపుతున్న ఆ దురాత్మ వాళ్ళని విడిచిపెట్టి పారిపోవాలి. వాళ్ళని ఒకటి పోతే ఒకటి రోగాలు తీసుకొస్తున్న దురాత్మలు పారిపోవాలా. విగ్రహాలు ఉన్న దురాత్మలు పారిపోవాలా తండ్రి. వాళ్ళ జీవితంలో ఉన్న చాతబడి పారిపోవాలి యేసు నామంలో. ప్రతి ఒక్క విషయం నుంచి ఆ బిడ్డలకు విడుదల, స్వస్థత, సమాధానమును దయచేయండి తండ్రి. ముఖ్యంగా పాపం నుంచి విడిపించండి తండ్రి. సమాధానం యొక్క కవనెంట్ వాళ్ళకి దయచేయండి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవానికి స్తోత్రం. యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడయ్యుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను 3 గ్రూప్స్ క్రియేట్ చేసిన, MKJCR 3 గ్రూప్స్లో. ఆ 3 గ్రూప్స్లో కూడా నేను లేను బ్రదర్, వాట్సాప్ గ్రూప్స్లో నేను లేను బ్రదర్ అన్నవాళ్ళు
నాకు మెసెంజర్లో మెసేజ్ చేయండి, నేను మిమ్మల్ని ఏదో ఒక గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, సో దట్ యూ విల్ బీ గెటింగ్ యువర్ డైలీ వర్డ్, డైలీ మెడిటేషన్, డైలీ బైబిల్ రీడింగ్. ఓకే, ఇవన్నీ మీకు వస్తూ ఉంటుంది. అండ్ యూట్యూబ్ లింక్స్ వస్తూ ఉంటుంది. నాది ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నా దాని అప్డేట్స్ వస్తూ ఉంటుంది. ఓకే, సో బీ రెడీ, బీ ప్రిపేర్డ్ టు మీట్ యువర్ లార్డ్, యువర్ గాడ్. ఓకే, సో బీ ప్రేయర్ఫుల్, బీ cheerful, be a blessing and also be a blessing for others. Okay, God bless you all. Have a blessed day. Amen.